సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను ఎక్కడున్నాను అంటే అక్కడ కనిపిస్తున్నాడు చూడండి, ఒక మహానుభావుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 50 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, ఎక్కడక్కడ అలసట లేకుండా ఈ రాజకీయ ప్రస్థానంలో సో మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో పదవులు ఆశించినప్పటికీ వచ్చినప్పటికి కూడా ఆయన ఎప్పుడూ కూడా కొంచెం కూడా రెస్ట్ తీసుకుందామని ఇప్పటికీ అనుకోలేదు అనమాట. ఇప్పుడున్న యూత్ కూడా బాగా కనెక్ట్ అయిన ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే మన విహెచ్ గారు. సో మన అందరం కూడా ముద్దుగా పిలుచుకుంటాం విహెచ్ అని. ఇప్పుడున్న తరం కూడా చాలా మంది తాతయ్య అని ముద్దుగా పిలుచుకుంటారు. అండ్ వి హనుమంతరావు గారి ఇంటి దగ్గరకు వచ్చాం. సో దాదాపు ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఇంటికి. సో ఆయన అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఇదే ఇంట్లో ఉంటున్నారనమాట. నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, అంటే ఈ ప్రాంతంలో ఎప్పుడూ కూడా విహెచ్ గారు అంటే చెప్పాలంటే ఒక దేవుళ్లాగా భావిస్తారు. సో ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయ నాయకులకి ఎప్పటికెప్పుడు కూడా సో వాళ్ళకున్న కష్టాలను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ కష్టాలలో సగభాగమై ఒక ఇంటికి అన్నగా, ఒక తండ్రిగా, ఒక తమ్ముడుగా అన్ని రకాల పాత్రలు పోషిస్తూ వి హనుమంతరావు గారు రాజకీయాల్లో నిజంగా శ్రమలేని శ్రామికుడు అని చెప్పుకోవచ్చు అనమాట. సో అలాంటి శ్రమలేని శ్రామికుడు వి హనుమంతరావు గారు అక్కడ కనిపిస్తున్నారు చూడండి. ఎంతో హుందాగా కూర్చున్నప్పుడు కూడా రాజకీయాల్లో ఆయన్ని ఇష్టపడిన వాడు లేరు, అజాత శత్రువు అంటుంటారు. ఇప్పటికీ కూడా ఆయనకి ఎవరు శత్రువులు లేరు. ఆయన ఏది మాట్లాడినా కానీ ప్రతి ఒక్కళ్ళు దాన్ని స్వీకరించే విధానం చాలా పాజిటివ్ గానే ఉంటుంది. ప్రతిపక్షాలు అయినప్పటికీ కూడా, అధికార పక్షమైన ప్రతిపక్షమైన వి హనుమంతరావు గారు మాట్లాడితే ఓకే మన మంచి కోసం చెప్పిన మన అన్న సో పెద్దన్నగా భావించి తీసుకుంటారు, స్వీకరిస్తారు. కాబట్టి రాజకీయాల్లో ఇంత సుదీర్ఘ ప్రస్తావన ఆయనకు ఉందని చెప్పుకోవచ్చు. సో హనుమంతరావు గారు నమస్తే. ఎలా ఉన్నారు అని అడగక్కర్లేదు, కనిపిస్తుంది సింహంలాగా ఉన్నారు ఇప్పటికి కూడా. సో ఇప్పుడున్న యూత్ అయితే మీ ఇంటర్వ్యూ నన్ను చాలా మంది అడిగారు, సార్ ఎందుకు మా తాతయ్య ఇంటర్వ్యూ చేయట్లేదు అని చెప్పారు. ఎంజాయ్ సార్. ఈ ఇంటికి ఎంత హిస్టరీ ఉంది, ఎన్ని సంవత్సరాలు అయింది ఇల్లు కట్టి? ఆల్మోస్ట్ 86 లో మొదలు పెట్టాను, 87 లో కంప్లీట్. ఓపెన్ ప్లేస్ ఉండే 300 గజాలు కొన్నా. అప్పుడు చాలా తక్కువ రేటు, 200 గజం. గజం 200. అది నేను ఫస్ట్ 40,000 ఇచ్చా, ఆ తర్వాత మళ్ళీ 20,000 ఇచ్చా. సో 200కి గజం పెట్టి కొన్నారు ఇది. మొదలు 300 గజాల ల్యాండ్ మొదలు 40,000 ఇచ్చాను, తర్వాత 20,000 ఇచ్చాను. మొదలు మా మిసెస్ 40,000 ఇచ్చి దాచిపెట్టిన పైసలతో ఇచ్చేసి మిగతా 20,000 కట్టి అప్పుడు రిజిస్ట్రేషన్. కాదు సార్, తర్వాత ఒక ఎంపీగా, మంత్రిగా మంచిగా రాజకీయ జీవితంలో ఒక శిఖరానికి చేరుకున్నారు. కానీ అందరూ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వచ్చి సెటిల్ అయిపోయి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నారు. వి హనుమంతరావు గారు ఎందుకని సెంటిమెంట్ ఈ ఇల్లు మీకు? సెంటిమెంట్ కాదు, నేను రాజకీయాలలో రావడం కేవలం ఇందిరాగాంధీ స్ఫూర్తి. ఇందిరాగాంధీ అగ్ర కుటుంబంలో పుట్టిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసి అసలు ఈ భారతదేశంలో భూ సంస్కరణ అమలు చేయాలన్న ఆలోచన గాని, బ్యాంకు నేషనలైజ్ చేయాలని గాని, దున్నేవాడికే భూమి ఇవ్వాలని ఆలోచన ఎవరైనా చేసిందో ఎవరు చేయలే, ఆమె చేసింది. కాబట్టి అప్పుడు నేను ఆకర్షితులై యాజ్ ఎ స్టూడెంట్ లీడర్ గా 67, 68 నుంచి స్టూడెంట్ లీడర్ ఉండి 69లో తెలంగాణ మూవ్మెంట్ లో పనిచేసి అంచెలంచెలుగా ఏది యూత్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి సంజయ్ గాంధీ ఆలోచన వల్ల నేను రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావడం జరిగింది. అంటే అది కంటిన్యూ. గతంలో ఆయన ఏదైతే సెక్రటరీగా ఉన్న తర్వాత ప్రెసిడెంట్ అయ్యాను. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఆలోచన వల్ల పిసిసి ప్రెసిడెంట్ కూడా కాగలిగాను. సో అందుకని మీరు రాజకీయాల్లో సంపాదించింది కూడా ఏం లేదు, ఒక్క ఇల్లే. ఇదే ఉంటుంది అంతే, అప్పటి నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నారు. ఇదే ఇంట్లో ఉంటాను. ఏదో మా పిల్లలకు అయినంత మటుకు కొంత కిరాయిలు వస్తాయి. ఇంటి కిరాయి ఉండటం కింద పైన ఆఫీస్ ఇక్కడ కాదు, పాత ఇంటి దగ్గర ఏదో కిరాయిలు వస్తాయి. కొంత నా వరకు పెద్ద ఏది ఫామ్ హౌస్ లేవు, పెద్ద ఇంటి లేవు. సరే, 40 సంవత్సరాల చరిత్ర ఉన్న మీ బుజ్జి బుజ్జి ఇల్లుని ఒకసారి చూద్దామా సార్?
సో రాగానే అందరికి ఒకసారి హాయ్ చెప్పేస్తారు అనుకుంటా, అందరూ బయట కనిపించేస్తారు కదా మీకు. కానీ బాగుంటది కదా సార్ ఆ వైబ్, ఎప్పుడు కూడా ప్రజలు నిత్యం ప్రజల్లో ఉంటారు. ఆ? రోజు జనం వస్తూనే ఉంటుంది నా దగ్గర. సో ఇది హనుమంతరావు గారి ఆఫీస్, ఎవరైనా వస్తే మీట్ అవడానికి. సో ఇవనైతే ఇక్కడ కనబడుతున్నారు రాహుల్ గాంధీతో. మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళల్లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు. సంజయ్ గాంధీ నుంచి స్టార్ట్ అయింది అది, రాహుల్ గాంధీతో ఇప్పుడు రాజీవ్ గాంధీ గారికి బాగా సన్నిహితం గురించి. ఓకే. నా పుస్తకంలో రాశాను అన్ని హిస్టరీ. రాజీవ్ గాంధీని కూడా రాజకీయాలు రావాలని నేనే ఫస్ట్ ప్రయత్నం చేసిన. సంజయ్ గాంధీ గారు ఎయిర్ క్రాష్ లో చనిపోయిన తర్వాత హూ ఇస్ ది నెక్స్ట్ పర్సన్? ఓకే. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టేకెన్ నేమ్ ఆఫ్ రాజీవ్ గాంధీ. ఓకే. ఆ తర్వాత ఇందిరాగాంధీ దృష్టిలో పడ్డా. అనుకోకుండా రాజీవ్ గాంధీ గారు సీనియర్ పైలట్ ట్రైనింగ్ హైదరాబాద్కి వచ్చాడు. అప్పటి నుంచి నాకు బాగా సన్నిహితం. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సో రాజీవ్ గాంధీ గారితో పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఓకే ఢిల్లీలో అయిన తర్వాత ఆయన బుక్కి ఇచ్చి థ్యాంక్స్ చెప్పడానికి పోయినప్పుడు ఫోటో. ఓకే. సో ఇక్కడ కొన్ని మొమెంటోస్ కనిపిస్తున్నాయి. మనకి కాంగ్రెస్ ఆఫీసులలో కనిపిస్తుంది నలుగురు ఫొటోస్, బట్ మీరు వాళ్ళని ఒక ఫ్యామిలీ లాగా భావిస్తారు కాబట్టి వాళ్ళ ఫోటోని ఎప్పుడు మీ నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేడు. నా టాలెంట్ గుర్తించారు, నాకు పదవులు వచ్చాయి. అంటే ఆయన సంజయ్ గాంధీ పెట్టినట్టు 5 అంశాల కార్యక్రమం కానీ, చెట్లు నాటడం కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఈచ్ వన్ కానీ అన్నీ నేను అప్పటి నుంచి హనుమంతరావు అంటే యూత్ కాంగ్రెస్ హనుమంతరావు ఉంది. ఓకే. ఆ తర్వాత నేను అంచెలంచెలుగా రాజీవ్ గాంధీ ఆలోచనతో పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయికి కూడా పోయా. 90లో నాకు అవకాశం వచ్చింది, కానీ అప్పుడు కాలేదు. 91లో ఆయన ఒరిస్సా నుంచి వచ్చి వైజాగ్ నుంచి పెరంబూర్ పోయేటప్పుడు పిలిచి చెప్పాడు, హనుమంతరావు ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ విల్ బి ఓవర్, ఐ మేక్ యూ సీఎం అన్నాడు. 6 గంటలకు అన్నాడు, 11 గంటలకు ఉగ్రవాదుల చేతిలో చనిపోయారు. లేకపోతే మీరు కూడా మాకు ఒక సీఎం లిస్ట్ లో ఒక సీఎం ఉండేవాళ్ళు. ఓకే. సో అక్కడ కనిపిస్తుంది 2008 to 2010 రాజ్యసభ. ఆల్మోస్ట్ మనం ఇష్టపడే పొలిటీషియన్స్ చాలా మంది ఈ ఫోటోలో మీకు కనిపిస్తుంది. చాలా రేర్ గా మనకి ఇవన్నీ కనిపిస్తుంటాయి అండ్ ఫుల్ నేమ్స్ తో సహా ఉంది ఎవరెవరైతే ఉన్నారో ఆ టైంలో. సో దిస్ ఈజ్ యువర్ ఆఫీస్ రూమా సార్? ఇది నా లైఫ్ హిస్టరీ పుస్తకాలు. లైఫ్ హిస్టరీ పుస్తకాలా? ఓకే. 60లో when I became 60 years అప్పుడు తెలుగులో రాశా, తర్వాత ఇంగ్లీష్ లో కూడా రాశా. మొన్ననే మీరా కుమారి గారు ఇనాగ్రేషన్ చేశారు ఢిల్లీలో. ఓకే. చూడండి, ఇంగ్లీష్ ఉన్నాయి, తెలుగు. అందరి వాడు హనుమంత్ అన్న. ఇది తెలుగు. ఇంగ్లీష్ ఇది కూడా ఉందా చూడండి. ఇది ఇంగ్లీష్. ఓకే. ఇది మనకి అమెజాన్ లో అవైలబుల్ ఉంది. సో మీ స్టోరీ అంతా దీంట్లో ఉంటుంది. అన్ని ఉన్నాయి అందులో. రాసిన అప్ రాసిన డౌన్ రాసిన. ఓకే. హౌ ఐ బికేమ్ పాలిటిక్స్ వితౌట్ ఎనీ గాడ్ ఫాదర్, బికాజ్ మై టాలెంట్, మై వర్క్, అది అన్ని వాళ్ళు గుర్తించి నాకు ఇచ్చారు. సూపర్. సో సోనియా గాంధీ గారు అక్కడ చూడండి బతుకమ్మ ఎత్తుకొని, ఎంత బాగుందా పిక్. మీరే తీసుకెళ్లారా అక్కడికి బతుకమ్మ రెడీ చేపించి? బతుకమ్మను ఎత్తిపించి, ఎందుకంటే తెలంగాణ సంస్కృతి బతుకమ్మ ఈజ్ పాపులర్. ఓకే. ఫస్ట్ బతుకమ్మ స్టార్ట్ అయినప్పుడు సార్ ఇది? అది రాజ్యసభ మెంబర్. ఓకే. అప్పుడు ఆ టైంలో మా కల్చర్ అంటే తప్పనిసరిగా నేను నెత్తి మీద పెట్టుకోను, కానీ ఎందుకంటే షీఈ్ విడో కదా, చేతిలో పట్టుకుంటాడు మంచిది. ఓకే. సూపర్. దట్ ఈస్ అవర్ కల్చర్.
విహెచ్ గారు, ఇదేంటి అందరి ఇళ్లలో ఇత్తడి బిందెలు చూసాము, లేకపోతే వెండి ఉంటాయి, మీరేంటి స్టీల్ బిందెలు పెట్టుకున్నారు? ఎందుకు తీసుకున్నా అంటే రాజీవ్ గాంధీకి ముఖఫరుసులో అనవసరంగా ఆయన 60 కోట్లు తినేసిండు అని పార్లమెంట్ బయట బాగా ఆయన అన్పాపులర్ చేశారు. కానీ కోర్టు ఆయన చనిపోయిన తర్వాత 13 ఏళ్ళ తర్వాత వర్డిక్ట్ వచ్చింది, ఏమని ఈజ్ నాట్ టేకెన్ ఎనీ మనీ, ఆయన ఎక్కడ తప్పు చేయలేదని తెలిస్తే అప్పుడు 13 విద్యలతో పాలాభిషేకం చేసిన రాజీవ్ గాంధీ స్టాచ్యూకు. ఓకే, ఓ ఆ బిందెల్ని ఇలానే గుర్తు పెట్టుకున్నారా? గుర్తుగా మళ్ళీ మొన్న మన బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంట్ లో అమిత్ షా 6 సార్లు పేర్లు అని ఇది ఒక ఫేషన్ అయిపోయింది, దాని బదులు భగవంతుని పూజ చేస్తేనంట స్వర్గానికి పోతారని ఆయన పార్లమెంట్ లో చెప్పినప్పుడు కాన్స్టిట్యూషన్ రాసినటువంటి సంవిధానం రాసినటువంటి వ్యక్తిని అవమానపరిచాడని ఆ అంబేద్కర్ స్టాచ్యూకు ట్యాంక్ బండ్ లో పాలాభిషేకం చేశారు. జనానికి తెలియాలి, అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే రాజ్యాంగాన్ని నమ్మనటువంటి వ్యక్తులు బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ అంబేద్కర్ కు అవమానం చేశారని పాలతో అది అవి ఇలా గుర్తుగా గుర్తుకు పెట్టుకున్నా ఆ బిందెల్ని. సో ప్రతిసారి వీటితోనే పాలు పోయాలన్నా? ఎప్పుడు అంబేద్కర్ కు అవమానం జరిగితే బిందెలు రెడీ ఉన్నాయి, తీసుకుపోయి పోసేస్తాం. సో ఎప్పుడు అన్యాయం జరిగినా పార్టీకి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ సో ఇదే బిందెలతో తీసుకుపోయి ఆయన ట్యాంక్ బండ్ దగ్గర పాలాభిషేకం చేస్తారు అనమాట. సో సో పాలు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తారా? అన్ని ఇంటి దగ్గర నుంచి పాలు తీసుకెళ్తారా? లేదు, పాలు దొరుకుతాయి కదా మనకు, ఏది ఇవాళ రేపు అన్ని పాలు అందులో పోసేసి తర్వాత ఎత్తుకుపోతారు మీరే. ఓ సూపర్, బాగుంది సార్ బిందెల కాన్సెప్ట్. చాలా. సో యూత్ చూడండి, మిమ్మల్ని చూస్తుంటే ఎంత బాగా అవుతున్నారా చిన్న చిన్న పిల్లలు. చాయ్ రే బాబు, వస్తున్నా. తెలుసా ఎవరు? హనుమంతరావు కదా. రెండు కాలు కొద్దిగా చట్నీ ఇట్లా పోయినా, ఇట్లా చట్నీ పోయి సార్లు మంత్రి, 3 సార్లు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎవరైనా ఇలా ఉంటారా? పట్టుకుంటారు. ఇంకో బోండా తింటారా? ఇంకో బోండా. సో మంచి టిఫిన్ పెట్టించారు హనుమంత్ అన్న. బోండా చాలా బాగుంది, మైసూర్ బోండా. ఇలా హనుమంత్ అన్న ట్రీట్ మనకి. మంత్కి ఎలా ఉంటుంది మీ ఖర్చు? ఒక 2 lakhs ఖర్చు అవుతుందా మీకు? బట్టలకి, మందులకు పెద్ద లేదు కానీ బట్టలు, డ్రెస్. అరే వాళ్ళకు కూడా డైలీ వైట్ అండ్ వైట్ వేసుకోవాలి కదా. ఢిల్లీలో తీసుకుంటాను. ఒక 2 lakhs అయితే సరిపోతాయి ఖర్చులకి మీకు ఇయర్లీ, మంత్కి 1 lakh. డీజిల్ హెల్ప్ చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తారు కదా ఎక్కువ. ఏం చేస్తే మనంతా దానితో జోబు లేదు, ఉంటే ఇస్తా లేకుండా లేదరా నడిపోయాడు. ఓకే, పింఛన్ వస్తుంది కదా మీకు?
పెన్షన్ వస్తుంది కదా. పెన్షన్ వస్తుంది కానీ నాకు 70,000 వస్తుంది. ఓకే. ఇప్పుడు పెరిగింది, 51 వస్తుంది పెన్షన్ కాదు. మీరు కూడా దాని చాయ్ ఇదేమో చాయ్ అందరికి చాయ్. చాలా హ్యాపీగా ఉంది. ఇది హనుమంతన్న డైలీ దినచర్య. సో ఇలానే ప్రజలతో మమేకమై చిన్నప్పటి నుంచి ఇదే ఏరియాలో పుట్టి పెరిగారు కాబట్టి ఆయన మంత్రి అయినా ఎంపీ అయినా ఆయన లైఫ్ స్టైల్ మాత్రం చేంజ్ చేసుకోలేదు. ఇలానే ఉంటూ ఇలానే ఈ కాలనీలోనే ఈ ఏరియాలోనే నివసిస్తూ అందరి మధ్యలో ఒక ఇంటి సభ్యుడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా మెలుగుతూ ఇంత మంచి పేరు రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ హనుమంతన్నకి అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు కాబట్టే. సో ఒక మనిషిని మనిషిలాగా గౌరవించడం రాజకీయాల్లో చాలా తక్కువ, అరుదుగా ఉంటుంది. చాలా తక్కువ మందికి వస్తుంది అలా మనలో ఒకడు అనిపించుకునే పేరు. అలాంటిది హనుమంతన్నకు వచ్చింది. హనుమంతన్న చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. సో మీకు ఇంతమంది ఫ్యాన్స్ ఎందుకున్నారు ఇప్పుడు అర్థమైపోయింది. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.